హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 19th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే సరోగసీపై ప్రత్యేక పోర్టల్. రాష్ట్రంలో అక్రమ సరోగసీ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక పోర్టల్ను రూపొందిస్తుంది. ఇకపై సరోగసీ కోసం ఎవరు నమోదు చేసుకోవాలన్నా ఆన్లైన్లోనే వివరాలను పొందుపరిచే విధంగా ఈ పోర్టల్ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ తయారు చేస్తుంది. సో ఇటీవల డైలీ న్యూస్ పేపర్లో చూస్తున్నాము సరోగసీకి సంబంధించి. సో అలాంటి అక్రమ కేసులు నమోదవ్వకుండా ఉండడానికి ప్రత్యేక పోర్టల్ను రూపొందిస్తుంది వైద్య ఆరోగ్య శాఖ. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పేద మధ్య ఆదాయ దేశాల ప్రజలపై ఔషధాల భారం. పేద మధ్య ఆదాయ దేశాల్లో ప్రజలు ఔషధాల కోసం అధిక ఆదాయ దేశాల వారి కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారని, దీంతో వారు ఆర్థికంగా చితికిపోతున్నారని అమెరికా బ్రౌన్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ పరిశోధకులు నివేదికలో వెల్లడించారు. 2022లో 72 దేశాల్లో 550 ఔషధాల ధరలను విశ్లేషించగా ధనిక దేశాల్లో ఔషధాల ధర ఎక్కువగా ఉంది. అయితే స్థానిక కరెన్సీలో కొనుగోలును లెక్కించినట్లయితే మాత్రం ధరలు పేద దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే 2022లో ప్రతి వ్యక్తి వినియోగించే ఔషధాల మోతాదు సంఖ్య యూరోప్లో 634 అత్యధికంగా, ఆగ్నేయాసియాలో 143 అత్యల్పంగా ఉంది. భారత్, పాక్ లాంటి దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కరెన్సీతో పోల్చినప్పుడు మాత్రం మధ్యస్థంగా ఉన్నాయి అని ఈ నివేదిక వెల్లడించింది. పేద మధ్య ఆదాయ దేశాల ప్రజలపై ఔషధాల భారం పడుతుంది అని నివేదికలో తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే 2040లో చందమామ పైకి భారత వ్యోమగామి. వికసిత భారత్కు దూతగా 2040లో భారత వ్యోమగామి చందమామపై అడుగు పెట్టనున్నాడని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యాలయంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషిస్తుందని జితేంద్ర సింగ్ తెలపడం జరిగింది. అలాగే వ్యోమమిత్ర అనే రోబోను వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపించనున్నాం. 2027లో తొలిసారిగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నాం. 2035 కల్లా మనకు సొంత అంతరిక్ష కేంద్రం ఉంటుంది. 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు అని జితేంద్ర సింగ్ వివరించడం జరిగింది. సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కృష్ణబిలం జిగేల్ గుట్టు వీడింది. భూమికి 28,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఒక కృష్ణబిలం నుంచి వెలువడుతున్న ఎక్స్-రే సాంకేతిక తీరు వెనుక ఉన్న గుట్టును భారత్, ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. మన దేశం ప్రయోగించిన ఖగోళ పరిశీలక ఉపగ్రహం ఆస్ట్రోనట్ ఇందుకు సహాయపడింది. కృష్ణబిలం నుంచి వెలువడే ఎక్స్-రేలో 2 దశలు ఉన్నాయి. ఒకటి ప్రకాశవంతంగా ఉండగా ఇంకొకటి మసకగా ఉంటుంది. ఒక్కో దశ కొన్ని వందల సెకన్లు సాగుతుంది. దీనిపై ఐఐటి గువాహటి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం, ఇజ్రాయిల్లోని హైఫా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పహల్గామ్లో 15 ఆగస్టు వేడుకలు. పహల్గామ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి. దానికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ని కూడా చేపట్టింది భారతదేశం.
చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి నియంత్రణ, అభివృద్ధి లక్ష్యాలుగా పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రాతిపదికన ఏర్పాటైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ (ఐసిఎఐ) సంస్థ దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్ ప్రజలతో జరుపుకుంది. ఐసిఎఐ తన 445వ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు పహల్గామ్లో నిర్వహించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సమావేశం నిర్వహించిన ఉన్నత స్థాయి సంస్థగా ఖ్యాతి గడించింది ఐసిఎఐ. ఇది ఫ్రెండ్స్ టుడే 19th August 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.